ఆయన ఇష్టం బాబు ఏమంటారు బగ్గలు సంఘం గవర్నమెంట్ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు మరియు మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు రాజమహేంద్రవరంలో జరిగిన ఇన్సిడెంట్ ఆధారం చేసుకొని స్టేట్ వైడ్గా ఈ రోజు నుండి ఈ వారం అంతా ప్రతి జిల్లాలో మిల్క్ శాంపిళ్లను నమూనాలను సేకరించి ల్యాబ్లకు పంపించి ఆ ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్లు తీసుకొని అందులో ఏదైనా అడల్టేషన్ వస్తే ఆ అడల్టేషన్ ప్రకారం వారిపై FSSA యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోండి అని నిన్న జూమ్ మీటింగ్ నిర్వహించి మాకు తగు ఆదేశాలు ఇవ్వడం జరిగినది. ఆ ఆదేశాల ప్రకారం ఈరోజు మన నంద్యాల పట్టణంలో లోని మిల్క్ సెంటర్లకు ద్వారా అమ్ముతున్న మిల్క్ వెండర్లకు కాడికి మేము తనిఖీకి వచ్చి అందులో భాగంగా ఈ నరసింహ మిల్క్ సెంటర్ ఈరోజు ఉదయంనే రావడం జరిగినది. ఇక్కడ ఈ మిల్క్ సెంటర్ను తనిఖీ చేయడం జరిగినది. ఆయన పాలు కూడా మన ర్యాపిడ్ కిట్స్ చిన్న కిట్స్ ఉన్నాయన్నమాట. దీంట్లో ఈ కిట్స్ ద్వారా మేము టెస్ట్ కూడా చేయడం జరిగినది. ఈ టెస్ట్లలో అన్ని నార్మల్గానే ఉన్నాయి. యూరియా కానీ స్టాచ్ కానీ ఇలాంటివి మాల్టోడెక్స్ కానీ ఎలాంటి కల్తీ లేవు. అయినా కూడా ఆ శాంపిళ్లను మేము నమూనాలను సేకరించి ఇంకా మెరుగైన ఫలితాల కోసం హైదరాబాద్ ల్యాబ్కు పంపిస్తున్నాం. అంటే మెరుగైన అది అక్కడ పెద్ద మిషనరీ ఎక్విప్మెంట్ చాలా పెద్దగా ఉంటాయి. ఆ మిషనరీలో మైక్రోబయాలజీ కానీ కెమికల్ అనాలిసిస్ కానీ అక్కడ చేస్తారు. దానిలో ఏమన్నా రిజల్ట్ వేరియేషన్ వచ్చినా కూడా బేస్ చేసుకుని వారిపై తగు చర్యలు తీసుకున్నాను. అలాగనే నంద్యాల పట్టణంలో ఉండే మిల్క్ వ్యాపారస్తులందరికీ తెలియజేయడం ఏమనగా స్వచ్ఛమైన కల్తీ లేని పాలను మీరు పాడి రైతుల దగ్గర నుంచి సేకరించి ఈ నంద్యాల ప్రజలందరికీ అమ్ముకోవలసిందిగా కోరడమైనది. అలాగనే ప్రతి పాల వ్యాపారస్తుడు ర్యాపిడ్ కిట్స్ అనేది ఈ రోజుల్లో మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి. ఆ ర్యాపిడ్ కిట్స్ ప్రతి వ్యాపారస్తుడు మీరు వినియోగానికి ఇచ్చేటప్పుడు మీ పాలను చెక్ చేసుకొని ఇవ్వగలను. దానిలో ఏదన్నా తేడాలు ఉంటే ఆ పాలను మీరే కింద పడవోసుకోవడం వలన, అలాగనే మీరు రైతుల దగ్గర నుండి పాలు కొనుగోలు చేసినప్పుడు ఆ పాలలో కూడా ఏమన్నా కల్తీ ఉన్నాయా ఏమనేది కూడా అక్కడనే మీరు చెక్ చేసుకొని పాలు తీసుకొచ్చి మన నంద్యాల పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన పాలను ఇవ్వవలసిందిగా కోరడుచున్నాను.